Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఒకప్పుడు అడుక్కున్న చోటే ఇప్పుడు ఆత్మాభిమానంతో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఇద్దరు ట్రాన్స్జెండర్స్ శ్రీ ప్రేమ మానస అనే వాళ్ళు ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా డ్యూటీ చేస్తున్నారు. ఒకప్పుడు అవమానాలు చీత్కానాలు ఎదుర్కొన్న ప్రాంతంలోనే అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఇద్దరము తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో జాబ్ సాధించడం జరిగింది. ట్రాఫిక్ వాలంటీర్స్ గా ఈ డ్యూటీల్లోకి వచ్చారు. శ్రీ ప్రేమ ఓ రైతు. నేను ట్రాన్స్జెండర్ మహిళా రైతుగా ఉండడానికి చాలా గర్వపడుతున్నాను. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒకప్పుడు అడుక్కున్న చోటే ఇప్పుడు ఆత్మాభిమానంతో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఒకప్పుడు అవమానాలు చీత్కానాలు ఎదుర్కొన్న ప్రాంతంలోనే అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. వారు మరెవరో కాదు, తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ అసిస్టెంట్స్గా నియమించిన ట్రాన్స్జెండర్స్. ప్రస్తుతం నేను మలక్పేట్ ప్రాంతంలో ఉన్నాను. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 38 మంది ట్రాన్స్జెండర్స్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ మలక్పేట్ ఏరియాలో ఇద్దరు ట్రాన్స్జెండర్స్ శ్రీ ప్రేమ మానస అనే వాళ్ళు ట్రాఫిక్ అసిస్టెంట్స్గా డ్యూటీ చేస్తున్నారు. పదండి వెళ్ళి వారిద్దరి గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. అక్కడ మానస, ఇక్కడ శ్రీ ప్రేమ ట్రాఫిక్ అసిస్టెంట్స్గా డ్యూటీ చేస్తూ ఉన్నారు. 2024 డిసెంబర్లో వీళ్ళు ట్రాఫిక్ వాలంటీర్స్గా ఈ డ్యూటీల్లోకి వచ్చారు. శ్రీ ప్రేమ ఓ రైతు. ఆమె ఒకవైపు చదువుకుంటూ వ్యవసాయం చేస్తూ ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ వాలంటీర్గా జాబ్ చేస్తూ ఉన్నారు. తనతో మాట్లాడదాం. హలో శ్రీ ప్రేమ గారు. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నానండి. చెప్పండి, ఎలా అనిపిస్తోంది? కొత్త డ్యూటీ, కొత్త జాబ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ప్రభుత్వము ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టి ట్రాన్స్జెండర్ ఉమెన్స్ అండ్ మెన్స్ని ఆపర్చునిటీ ఇవ్వడము భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి టైము. అందరూ జాబ్ల కోసము ఫైట్ చేస్తూ కేసులు వేసి జాబులు సాధించిన వారే తప్ప ప్రభుత్వమే ప్రత్యేకంగా చొరవ చూపి తెలంగాణలో ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్స్కి స్పెషల్ ప్రాజెక్ట్ కింద పైలట్ ప్రాజెక్ట్గా మన తెలంగాణ ప్రభుత్వము ట్రాన్స్ మెన్ అండ్ ఉమెన్స్ని చూజ్ చేసుకుంది. అందులో భాగంగా మాకు కామన్ పబ్లిక్ పెట్టినట్టే ఎగ్జాము అండ్ మాకు స్పెషల్ కోటా కింద కొంచెం రిక్రూట్మెంట్ వేరే ఇచ్చేసి హైట్, రన్నింగ్, లాంగ్ జంప్, మెడికల్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్టడీ కంప్లీట్ చేసి మంచి అవకాశాన్ని ఇచ్చారు. ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ జాబులు చేస్తూ సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్నాం. ట్రాన్స్జెండర్స్గా మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాంటి చోటే ఈ నడి రోడ్డు మీదే వీళ్ళందరి సాక్షిగా ఈరోజు మీరు ఆత్మ గౌరవంతో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఏమనిపిస్తోంది ప్రేమ? ప్రజెంట్ అయితే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కమ్యూనిటీకి విభిన్నంగా మేము రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులో మేము సెలెక్ట్ అయ్యి ఎక్కడైతే చిత్కారాలు పొంది ఎక్కడైతే అవమానాలు పడి ఇబ్బందులు ఎదుర్కొన్నామో అదే సొసైటీ, అదే ప్రభుత్వము, అదే గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి అవకాశం ఇచ్చి మా సేవలు వినియోగించుకున్నందుకు తెలంగాణ న్యాయ వ్యవస్థకు సెల్యూట్. ప్రేమ, మీరు ట్రాన్స్ విమెన్ అని మీరు చెబితే తప్ప తెలియట్లేదు. ఇలా రోడ్డు మీద నిలబడి మీరు డ్యూటీ చేస్తూ ఉంటారు కదా, చాలామంది జనం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? ఏమైనా కామెంట్స్ చేస్తుంటారా? ట్రాఫిక్లో డ్యూటీ చేస్తూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఎక్కడ పోలీస్ వ్యవస్థ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో అదే పోలీస్ వ్యవస్థ వాళ్ళు ఎస్ఐలు, సిఐలు, డీసీపీలు, సిపిలు మాకు సపోర్ట్ చేస్తూ మంచి గైడ్లైన్స్ ఇస్తున్నారు. వాళ్ళు చెప్పిన రూల్స్ అన్ని ఫాలో చేస్తూ మేము రోడ్డు మీద డ్యూటీ చేస్తున్నాము. అలానే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు మామూలుగా మాకు పొల్యూషన్ కాబట్టి మేము మాస్కులు పెట్టుకుంటాము. అసలు ఎవరు ఐడెంటిఫై చేయరు. అప్పుడప్పుడు మాస్కులు తీసినప్పుడు మళ్ళీ మామూలుగా ఉమెన్ అనుకుని కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ అని చెప్పడము, నమస్తేలు పెట్టడం, చిన్నపిల్లలు
చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ నమస్తేలు సెల్యూట్లు పెట్టుకుంటూ వెళ్ళేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. కొందరు స్పెషల్గా హైట్ పర్సనాలిటీస్ చూసి గుర్తుపట్టిన వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ప్రాజెక్ట్లో సెలెక్ట్ అయినారు కదా, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అనుకుంటూ కామెంట్ చేస్తారు. అట్లానే కొందరు పోకరీలు కూడా ఫన్నీగా వెరైటీగా కామెంట్ చేస్తూ వెళ్తారు. అవన్నీ వదిలేస్తాం, ఎందుకంటే మేము 36 ఏళ్ళు అనుభవించిన జీవితం ముందు వాళ్ళ కామెంట్స్ ఒక పుష్కాకి. ప్రేమ, మరి ఇప్పుడు తోటి పోలీసుల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఎందుకంటే మీరందరూ మగవాళ్ళ మధ్యలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు, ఎస్ఐ, కానిస్టేబుల్స్, పెద్ద పెద్ద హైరార్కీలో ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు కదా, వారి దగ్గర నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అందుతోంది? పెద్ద పెద్ద పోలీస్ సార్ల ముందు కోఆర్డినేట్గా వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా మాకు తెలియని విషయాల గురించి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పనిష్మెంట్స్ అండ్ డ్యూటీ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే సార్స్ ఉంటారు, మేడమ్స్ ఉంటారు, వాళ్ళతో పాటు మాకు ట్రాన్స్జెండర్, మెన్, ఉమెన్ అనే డిస్క్రిమినేషన్ లేకుండా చాలా హెల్ప్ఫుల్గా, సపోర్ట్ఫుల్గా అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేను ప్రజెంట్ మలక్పేట్ పిఎస్లో చేస్తున్నారు. అందరూ చాలా సపోర్ట్ఫుల్గా ఉంటారు మాకు. ఈ కాకి యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఏమనిపించింది ప్రేమ? కాకి యూనిఫామ్ వేసుకున్నప్పుడు బాడీలో ఒక రకమైన వైబ్రేషన్ వచ్చింది. ఎందుకంటే ఒక రెస్పాన్సిబిలిటీ మా మీద పడ్డట్టు అయింది. ఒకప్పుడు సొసైటీలో మామూలుగా పోనీలే, సరేలే, అడ్జస్ట్ అయిపోయే బతుకులు కాస్త రోడ్డు మీద ఉండి పబ్లిక్కి సేవ చేస్తూ మా యొక్క ఇంటరాక్షన్స్ని, మా యొక్క సర్వీసెస్ని పబ్లిక్కి సేవ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. కొత్త సంవత్సరంలో కొత్త జీవితం కదా, అసలు ఊహించని జీవితం. అవును. ఎందుకంటే ఓకే, మీరు ట్రాన్స్ విమెన్గా మారారు, ఏదో పని చేసుకొని, ఉద్యోగం చేసుకొని, చదువుకొని కొత్తగా మీరు బతుకుదాం అనుకున్నారు, కానీ ఇలాంటి ఎంతో రెస్పెక్ట్ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తామని మాత్రం ఎప్పుడు అనుకుని ఉండరు కదా? అనుకోలేదు మేడం. చాలా హ్యాపీ అనిపిస్తుండొచ్చు. మీ ఫ్యామిలీ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరూ చాలా, అంటే ఫస్ట్లో ఏమనుకున్నారంటే ప్రభుత్వం ఇచ్చింది ఓకే, కానీ నిజమో కాదు అన్న ఒక డైలమాలో కూడా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అంటే వీళ్ళు స్పెషల్ పర్సన్స్ కదా, మామూలు కామన్ మెన్ ఉమెన్కి రాని అవకాశాలు వీళ్ళకి డైరెక్ట్ ఎట్లా వచ్చేసిందన్న డైలమాలో వాళ్ళు ఉన్నారు. మేము కూడా పోటీపడి మంచి ఫైటింగ్ నేచర్తో మంచిగా జాబ్ సాధించి పోటాగా కమ్యూనిటీతో ధీటుగా మేము జాబ్ చేస్తే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ కమ్యూనిటీ వాళ్ళు ఏమంటున్నారు? అంటే ఒక స్టార్టింగ్లో ఏంటంటే వీళ్ళు చేయగలరా అన్న చిన్న చూపు ఉండేది. కమ్యూనిటీ నుంచైనా, సొసైటీ నుంచైనా, డిపార్ట్మెంట్ నుంచైనా. మా మెంటల్ కెపాసిటీ, మా బాడీ ఎబిలిటీని బట్టి, మేము సర్వీస్ చేస్తున్న ప్రాసెస్ని బట్టి అరే మంచి రెస్పాన్స్ వస్తుంది. మీడియా నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ, దూరం పెట్టిన పేరెంట్స్ కానీ, విలేజర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, సొసైటీ కానీ అదే రెస్పెక్టబుల్గా మేము ఒక యూనిఫామ్ చేసుకుని రోడ్డు మీద ఉంటుంటే, మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఇదొక బాధ్యతగా మా మీద ఉంది. ఇంకా మంచి మంచి అవకాశాలు ఎత్తుక్కొని మా ఉన్నత జీవితంలో భవిష్యత్తులో మంచిగా ఉన్నతంగా స్థిరపడాలని మేము అనుకుంటున్నాము. అలాగే మా కమ్యూనిటీ వాళ్ళు కాల్ చేసి కూడా మళ్ళీ ఏమైనా అవకాశాలు ఉన్నాయా, ఈ ట్రాఫికే కాకుండా ఇంకేమైనా ఇతర డిపార్ట్మెంట్ల నుంచి అవకాశాలు ఉంటే మాకు చెప్పండి అని కాల్ చేసి అడుగుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రేమ, సహజంగా ఆడవాళ్ళ వయసు మగవాళ్ళ జీతం ఎంతో అడగకూడదు అంటారు. అయినా సరే నేను ఇప్పుడు మీ జీతం ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకొంతమందిలో ఆశ కలిగించవచ్చు ఆ జీతం అనేది. అందుకే ప్రజెంట్ మా సాలరీ 28,800 ఇస్తున్నారు. మేబీ ముందు మాకు పర్మనెంట్ అయిన తర్వాత పొల్యూషన్ అలవెన్సెస్ వెళ్ళకుండా 37,000 వచ్చే ఛాన్సెస్ ఉంది. అలాగే ముందు మేము సీనియర్ అయిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఏంటి శాలరీని ఎలాగా సేవింగ్స్ చేసుకుంటున్నారా, ఎలా ఖర్చు పెట్టుకుంటున్నారు? డివైడ్ చేసుకున్నాము. అంటే పర్సనల్ అలవెన్సెస్, అలాగే మెయింటెనెన్స్ ఖర్చులు, రూము. అంటే మాది నాన్ లోకల్ జగిత్యాల డిస్ట్రిక్ట్, ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటున్నాము. ఫుడ్ అండ్ అవన్నీ ట్రావెలింగ్కి పోను, మిగతా అన్నీ సేవింగ్ చేసుకున్నాం. ఇన్సూరెన్సెస్, సేవింగ్స్ అన్నీ చేసుకుంటున్నాము. ట్రాఫిక్ అసిస్టెంట్గా ఒక గవర్నమెంట్ జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ శాలరీ అందుకున్నప్పుడు ఏమనిపించింది ప్రేమ? ఫస్ట్ శాలరీ నేను ట్రైనింగ్ అమౌంట్ 22,800 విత్డ్రా చేశాను. అది మా పేరెంట్స్కి ఒక 10,000, నేను పెళ్లి చేసుకున్న భర్త వాళ్ళకి ఒక 10,000 షేర్ చేసి నేను ఒక 8,000తో నా ఫస్ట్ మంత్ రెంట్ 4,000, ఫుడ్ అలవెన్సెస్కి ఒక 4,000 డివైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఒకప్పుడు 22 ఇయర్స్ అప్పుడు స్టడీ లైఫ్ వదిలేసి కమ్యూనిటీకి వచ్చి చేంజెస్ అయ్యి 7 ఇయర్స్ స్ట్రగుల్స్ ఫేస్ చేసి రోడ్డు మీద ఉండి ట్రైన్లలో బెగ్గింగ్కి వెళ్ళి ఈజీ మనీకి అలవాటు పడ్డ మనీ అప్పుడు దాని వాల్యూ తెలియకపోయేది. ఎక్స్ట్రా అమౌంట్ వచ్చేది, ఎక్స్ట్రా ఖర్చెస్ ఉండేవి. ఇదేంటంటే ఒక 1 మంత్ డెడికేట్గా
మేము అందరికన్నా విభిన్నంగా సెలెక్ట్ అయ్యి ప్రభుత్వంతో ఇంటరాక్ట్ అయ్యి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని హయ్యర్ అఫీషియల్స్తో ఉంటూ రోడ్డు మీద వర్క్ చేసుకుంటూ పీపుల్కి సర్వీస్ చేస్తూ ఎగ్జైట్మెంట్గా మనీకి అది ఫస్ట్ సాలరీకి ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయినాము. అది తీసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం. మొత్తం 38 మంది ఇప్పుడు హైదరాబాద్లో ట్రాన్స్జెండర్స్ డ్యూటీ చేస్తున్నారు ట్రాఫిక్ వాలంటీర్స్గా. అసలు మీ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది? ట్రైనింగ్ ఎలా ఇచ్చారు? ఎన్ని నెలలు పట్టింది? నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసి కమ్యూనిటీలో ఉన్నాను. కమ్యూనిటీలో ఇంటికాడ ఫార్మింగ్ చేశాను. ఈ క్రమంలో లాస్ట్ 24 డిసెంబర్ 4న నోటిఫికేషన్ ఇచ్చినారు. అంటే 18 ఇయర్స్ టు 14 ఇయర్స్ ఉండే మినిమం 10th క్లాస్ అయిపోయి సర్టిఫికెట్లు అంటే కలెక్టర్ ఇచ్చిన ట్రాన్స్జెండర్ ఐడి కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు ఉన్న వాళ్ళకి హైట్ అండ్ పర్సనాలిటీ రన్నింగ్ అవన్నీ పెడుతూ ప్రాసెసింగ్ కోసం నోటిఫికేషన్ ఇచ్చినారు. నేను అనుకోలేదు అసలు సెలెక్ట్ అవుతానా కాదా, ఎంతమంది వస్తారని. పొలాన్ని అటు పక్కన మా పేరెంట్స్కి అప్పయిపోయి వచ్చేసాను. ఆన్ ద డే ఎంబడే హైట్, హై జంపు, లాంగ్ జంపు, షార్ట్ పుట్, రన్నింగు, మెడికల్ టెస్టులు అన్నీ అయిపోయినాయి. ఒక 15 days గోషా మహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ అకాడమీలో మాకు ట్రైనింగ్ ఇచ్చినారు. మినిమం 1 month లోపల మమ్మల్ని పిఎస్కి అలాట్ చేసినారు. నేను తెలంగాణలో మలక్పేట్, హైదరాబాద్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో మలక్పేట్ పోలీస్ స్టేషన్ చూస్ చేసుకుని ప్రజెంట్ విధులు నిర్వహిస్తున్నాను. మార్నింగ్ 7 to 2 వరకు మీరు డ్యూటీలోనే ఉంటారు కదా. ఇంత ట్రాఫిక్ రష్, పొల్యూషన్, జనము, వీటన్నిటిలో జాబ్ చేయడం కొంత ఇబ్బందిగానే ఉందా? ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటే కొంచెం రిస్క్ అయినా కూడా మేము సొసైటీకి సేవ చేస్తూ పబ్లిక్కి సేవలు అందిస్తున్నాం కాబట్టి చేయాలి. ఇది ఒక రెస్పాన్సిబిలిటీతో కూడిన 24 hours జాబు. ఈ పొల్యూషన్లో ఉండడము, జనాల్లో ఉండడము, నాయిస్లో ఉండడము చాలా ఇబ్బందే. కాకపోతే బాడీ పెయిన్స్ వస్తాయి, నిలబడి పెయిన్స్ వస్తాయి. అలాగే పొల్యూషన్ వల్ల లోపల లంగ్స్, లివర్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఇది ఒక రెస్పాన్సిబిలిటీతో కూడిన జాబు. ప్రభుత్వం ప్రత్యేకంగా మాకు అవకాశం ఇచ్చినప్పుడు మేము వినియోగించుకోవడం వల్ల భవిష్యత్తులో మాలాంటి ట్రాన్స్జెండర్స్కి, పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఖచ్చితంగా ఇంకా ముందు మంచి భవిష్యత్తును కావాలని కూడా మేము కూడా అనుకుంటున్నాం. ప్రేమ, అసలు ట్రాన్స్జెండర్స్ అంటేనే సొసైటీలో ఇప్పటికీ కూడా చాలా డిస్క్రిమినేషన్ ఉంది. చాలా చిన్న చూపు కూడా చూస్తూ ఉంటారు. అయితే మీరు ట్రాఫిక్ వాలంటీర్స్ అయ్యారు. ఇప్పుడు చాలా గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు మీరు. ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఒకప్పుడు ఇదే ట్రాఫిక్ సిగ్నల్స్, ఇదే మెయిన్ రోడ్లు చూసినప్పుడు ఎక్కువగా హిజ్రాలు, థర్డ్ జెండర్ వాళ్ళు బెగ్గింగ్ చేస్తూ, కలెక్షన్ చేస్తూ, ఇదే షాపుల్లో దౌర్జన్యం చేస్తూ కనిపించేవారు. మీరు ఆ కమ్యూనిటీకి చెందినవారు. ఈరోజు ఇంత రెస్పెక్టబుల్ పొజిషన్లో మీరున్నారు. మీ కమ్యూనిటీకి ఏం చెప్తారు? అంటే మా కమ్యూనిటీ ట్రాన్స్జెండర్ ఉమెన్ అండ్ మెన్ కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నప్పటికీ ఉమెన్స్కి ఏమో ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం ఇబ్బంది అవుద్ది. మెన్స్కి ఏమో ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ అట్లా ఇలా ఇబ్బంది అవుద్ది. ఎంతైనా కూడా గవర్నమెంట్ చొరవ చూపెట్టి ప్రభుత్వ న్యాయ సంస్థలు, సుప్రీంకోర్టులు, హైకోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చినప్పటికీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, హౌసింగ్, హెల్త్ స్కీమ్లలో అవకాశాలు ఇవ్వకపోవడం వల్ల పురాతన కాలం నుంచి ట్రైన్లలో అడుక్కోవడము, సిగ్నల్స్ దగ్గర అడుక్కోవడము, షాప్ల ముందు బదాయిలు తీసుకోవడము, పెళ్ళిళ్ళు అయితే వెళ్ళి రావడము, అలాగే ప్రాస్టిట్యూషన్ చేయడము, ఇట్లాంటి ప్రొఫెషన్సే ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం చొరవ చూపించి మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆ అవకాశంలో ప్రప్రథమంగా నేను వినియోగించుకొని ఫస్ట్ ప్రాజెక్ట్లో, పైలట్ ప్రాజెక్ట్లో సెలెక్ట్ అయ్యి జాబ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రభుత్వం కూడా మున్ముందు మంచి అవకాశాలు మాకు ఇచ్చి వెన్నుతట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ తెలంగాణ ప్రభుత్వమే కాకుండా ఇతర రాష్ట్రాలు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపెట్టి అన్ని రంగాలలో మాకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మా కమ్యూనిటీ వారు మెల్లమెల్లగా చదువుకున్నప్పటికీ చదువు వినియోగించుకొని మళ్ళీ చదువుకుంటూ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇచ్చే అవకాశాలలో అంటే ఉద్యోగాలలో, ఉపాధి అవకాశాలలో, చదువులో అవకాశాలన్నీ వినియోగించుకొని అన్ని రంగాలలో మహిళలకు, పురుషులకు ధీటుగా మనం కూడా సొసైటీకి సేవ చేసి మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని వేడుకుంటున్నాను. ప్రేమ, ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. అసలు ఎవరి ప్రేమ? మీ డెడ్ నేమ్ ఏంటి? ఎక్కడ పుట్టారు? ఎక్కడ పెరిగారు? మాది తెలంగాణ రాష్ట్రము, ఒక పల్లెటూరు అమ్మాయిని. మాది జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలం, చెర్లపల్లె గ్రామము. మా నాన్న పేరు జుంజిపల్లి హనుమంతు, మా అమ్మ పేరు జుంజిపల్లి లింగమ్మ.
నాకు 3 అక్కలు, ఒక అన్నయ్య, నేను 5గురము. నా ఏజ్ ప్రజెంట్ 36 ఇయర్స్. నేను 1989 మా ఊర్లో జన్మించడం జరిగింది. అలాగే పల్లెటూళ్ళల్లో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటూ 10వ తరగతి పాస్ అవ్వడము, గోదావరికంలో ఇంటర్ కంప్లీట్ చేసుకోవడము, మళ్ళీ జగిత్యాల ఎన్ఎస్వి కాలేజ్లో బీజెడ్సీ జాయిన్ అయ్యి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మా ఫ్రెండ్స్ నుంచి వచ్చిన ప్రెషరు, మా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రెషరు, నా హార్మోన్స్ ప్రెషరు, అలాగే నాతో మాట్లాడే ఒక అబ్బాయి ప్రెషర్ వల్ల నేను ఊరు వదిలి వచ్చి 2012లో కమ్యూనిటీలో జాయిన్ అయ్యి సర్జరీలు చేసుకొని కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి పేరెంట్స్ ఏమన్నారు? మీరు ఇలా ట్రాన్స్జెండర్గా, ట్రాన్స్ విమెన్గా మారడం, అప్పటి వరకు ఒక అబ్బాయిగా కొడుకుగా ఉన్నారు, ఒకేసారి అమ్మాయిలా మారుతాను అంటే పేరెంట్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ప్రేమ? అంటే మారుతా అంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఒక అబ్బాయి అమ్మాయిగా మారుతుందంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. మా తల్లిదండ్రులు కూడా అలానే చేశారు. 2012లో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ అవుతూ కొంచెం వేరే అబ్బాయితో సోషల్ ప్రాబ్లం వల్ల ఊరు వదిలేసి కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం జరిగింది. చేయకుండా వచ్చినాము. ఎందుకంటే చెప్తే యాక్సెప్ట్ చేయరు, దేనికి సపోర్ట్ చేయరు. అప్పుడున్న పరిస్థితి 2012లో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు 2025లో ఉన్న పరిస్థితులు వేరు. ఆ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి సర్జరీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఊర్లోకి వెళ్ళి అవ్వడము, వాళ్ళతో చెప్పడము, వాళ్ళు చాలా బాధపడ్డారు. తర్వాత మెల్లమెల్లిగా ఇంకా చాలామంది ఉండడము, ఎలా మారిండు కదా, మనోడే కదా, బాగున్నాడు కదా, చదువుకొని సెటిల్ అవుతున్నాడు కదా అన్న ప్రాసెస్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి నా మంచితనాన్ని గుర్తించి నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ మీరు విలేజ్కి వెళ్తూ ఉంటారు కదా ప్రేమ? ఆ విలేజ్కి వెళ్తూ వస్తూ ఉంటాను. 2012లో నేను మారినప్పటికీ అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి రావడము, 2012లో కమ్యూనిటీని మళ్ళీ వేరే అబ్బాయి చీట్ చేయడం వల్ల కమ్యూనిటీని వదిలేసి ఊర్లోకి వెళ్ళి వ్యవసాయం స్టార్ట్ చేసినాను. మా నాన్న ఇచ్చిన పొలంలో కష్టపడుతూ నేను ఒక చిన్న ఇల్లు కట్టుకొని నా కాళ్ళ మీద నేను నిలబడి మళ్ళీ ఆగిపోయిన డిగ్రీని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2022లో జాయిన్ అయ్యి ప్రజెంట్ BA సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాను. నేను ఇక్కడ జాబ్ చేయడం వల్ల దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకుని చంచల్గూడలో మొన్న 5th సెమ్ ఎగ్జామ్స్ రాసినాను. ఇప్పుడు ప్రజెంట్ నేను థర్డ్ ఇయర్. ఇంకా మంచి ఎగ్జామ్స్ అప్లై చేశాను. సివిల్స్, RRB పోస్టులు అప్లై చేస్తూ ఇంకా భవిష్యత్తులో B.Edను MA చేసి మంచి అవకాశాన్ని ఎంచుకొని ఇంకా మరింత ఉన్నత స్థానంలో ఉండాలని అనుకుంటున్నాను. ప్రేమ నవ్విన నాపచేనే పండుతుంది అంటారు కదా, అది మీ విషయంలో నిజమైనట్టుగా కూడా కనిపిస్తోంది. మీరు ఇప్పుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. ముఖ్యంగా అదే ఊళ్ళో మీరు ఒక మగవాడిగా పుట్టారు. ఆ తర్వాత అదే ఊళ్ళో ఒక ఆడ మనిషిగా తిరిగారు. మగవాళ్ళు ఎక్కువగా చేసే వ్యవసాయ పనులు చేశారు. అక్కడే చీర కట్టుకొని తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఊరి వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉండేది? అంటే మా ఫ్యామిలీ అప్పుడు 2012లో రికగ్నైజేషన్ చేయలేదు. మెల్లమెల్లగా నేను అప్పుడప్పుడు అబ్బాయిలాగా వెళ్తూ వచ్చేది. అట్లా క్రమక్రమంగా 2017లో అప్పుడు గుర్తించి రికగ్నైజేషన్ చేసి పర్లేదులే, క్యారెక్టర్ బాగుంది, వస్తున్నాడు, పోతున్నాడు, సెట్ అవుతున్నాడు మనోడే అన్న ఉద్దేశంతో నేను వెళ్ళడం, వాళ్ళు రమ్మనడము, నేను కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అవుతూ ఇంటికి వెళ్ళొస్తూ యాక్సెప్టెన్సీ తెచ్చుకున్నాను. ఆ లెవెల్గా నేను ఉండడం వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. ఇప్పటికీ కొన్ని ఫ్యామిలీలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఒక మా యొక్క ట్రాన్స్జెండర్ను ఒక సోషల్ రెస్పెక్ట్గా చూస్తారు, పరువుగా చూసి డిస్క్రిమినేట్ చేస్తారు. మళ్ళీగా నేను చీర కట్టుకొని ఊర్లో ఉండి వ్యవసాయం పనులు, అదే అబ్బాయిగా ఊర్లో పుట్టిన నేను అదే అబ్బాయిగా కష్టపడుతూ వ్యవసాయం చేస్తూ చీర కట్టుకొని పబ్లిక్ అందరికీ ఒక మామూలు అమ్మాయిలాగా, ఒక మధ్యతరగతి మహిళలాగా అందరూ నాతో ఇంటరాక్ట్ అయ్యి మా ఊరు వాళ్ళు కూడా చాలా మంచిగా మాట్లాడేది. పెద్ద మనుషులు కానీ, మా చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కానీ, మా వ్యవసాయానికి వచ్చే కూలీ పనుల వాళ్ళు కానీ బాగా సపోర్ట్ చేసేది. అలాగే నేను డిగ్రీలో ట్రాన్స్జెండర్ ఉమెన్గానే జాయిన్ అవ్వడం. అక్కడ కూడా మా లెక్చరర్స్ కానీ, జగిత్యాల SKNR ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కాలేజీలో BA జాయిన్ అయినాను. మా లెక్చరర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ నాతో ఇంటరాక్ట్ అవుతూ చాలా సపోర్ట్ఫుల్గా ఉండేది. చుట్టూ ఉన్న పబ్లిక్ కూడా మాకు చాలా సపోర్ట్ఫుల్గా ఉండేది. ప్రేమ సహజంగా మీ కమ్యూనిటీ ఎక్కువగా చాలామంది చేతిలో మోసపోతుంది. అది డబ్బుల పరంగా కావచ్చు, ముఖ్యంగా ప్రేమ విషయంలో కొంతమంది ప్రేమిస్తున్నామని వెనకబడ్డం, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చీట్ చేసి డబ్బులు అంతా తీసేసుకొని వదిలేసి వెళ్ళడం జరుగుతుంది. మీ విషయంలో కూడా అలాంటి స్టోరీ ఉంది. మిమ్మల్ని ఒక అబ్బాయి ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డం, తర్వాత ఆయన మోసం చేయడం, మీరు పోలీసులు కేసుల వరకు కూడా వెళ్ళడం జరిగిందిగా. ఏంటా స్టోరీ? మాతో ఏమన్నా చెప్పగలరా?
అంటే అబ్బాయిలా ఉన్నప్పుడు ఒక అబ్బాయితోని సోషల్గా మోసపోయాను, కమ్యూనిటీలో కూడా కొంచెం వేరే అబ్బాయితో మోసపోయాను. అంటే మాకు ఏంటంటే మేము అమ్మాయి ఆడపిల్లలమే అన్న ఉద్దేశంతో ఒక అబ్బాయిని నమ్మినప్పుడు అబ్బాయిలు మా జీవితంలోకి ప్రేమ నమ్మకము ఫ్యూచర్ చెప్తూ మా జీవితంలోకి వస్తారు. మాతో పక్కన ఉండేసరికి వాళ్ళు సొసైటీ వేసే క్వశ్చన్లు, అంటే ఫ్యూచర్ ఏంటి, లైఫ్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్స్ ప్రాసెస్ ఏంటి అన్నప్పుడు వాళ్ళు రియలైజ్ అయిపోయి మమ్మల్ని దూరం పెట్టడము. కుటుంబము ఫ్యామిలీ మెంబర్స్ అద్దనుకొని వీళ్ళను నమ్మిన మేము వాళ్ళు దూరం అయ్యేసరికి సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యి మా కమ్యూనిటీ వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునేది. అట్లాంటి స్టేజెస్ అన్ని దాటుకొని నేను ఇలా స్ట్రాంగ్గా మంచి పొజిషన్లో నిలబడ్డాను. నన్ను కూడా ఒక అబ్బాయి పెళ్లి పేరుతోని, ప్రేమ పేరుతోని, సోషల్గా, మెంటల్గా అంతా చాలా డిస్టర్బ్ చేసినాడు. అయినా నేను గట్టిగా పోరాడి పోలీస్ స్టేషన్ మెట్లెక్కి కొన్ని కేసులు పెట్టి న్యాయ వ్యవస్థకి పంపించడం జరిగింది. ఆ కేసెస్లో రన్నింగ్లో ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టేసి నేను ప్రజెంట్ నాకు జాబ్ వచ్చిన తర్వాత నా సోల్మేట్ ఒక అబ్బాయి దొరికిన తర్వాత మొన్ననే ఫిబ్రవరి 14కు నాకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. వ్యాలంటైన్స్ డే రోజే ప్రేమ పెళ్లి జరిగింది. అతని గురించి ఏమైనా చెప్తారా? మరి మీరు ట్రాన్స్ విమెన్ కదా, అతనికి ఏమీ అభ్యంతరం లేదా? ప్రేమ అతను పేరు, అతని యొక్క ప్రొఫెషనల్ చెప్పలేను, ఎందుకంటే తను మంచి పొజిషన్లో ఉన్నాడు. తను నా ప్రేమను, నా మనస్తత్వాన్ని, నా ఆడతనాన్ని గుర్తించి ట్రాన్స్జెండర్ ఉమెన్ అయినప్పటికీ లైఫ్లో సెట్ అయ్యి పెళ్లి చేసుకున్నాం కదా, ఫ్యూచర్లో ఒక పాపని కానీ బాబుని అడాప్షన్ చేసుకొని లైఫ్లో లీడ్ చేద్దామని చెప్పినాడు. తను కూడా ఉన్నత స్థానంలో ఉన్నాడు, నేను ఉన్నత స్థానంలో ఉన్నాను. మా కుటుంబానికి తెలిసింది, వాళ్ళు కూడా మేబీ యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ముందు మంచి లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను. అంకిత రాజ్ అనే వాళ్ళ ప్రేమ కథ ఎంత వైరల్ అయిందో, ఎంత మందికి అది ఇన్స్పిరేషన్గా మారిందో మనం చూసాం. కానీ ఏడాది తిరిగేసరికి వాళ్ళిద్దరూ విడిపోయారు. అప్పుడు ఏమనిపించింది అంటే మళ్ళీ మీ జీవితాల్లో కూడా కొత్త వ్యక్తులు వస్తూ ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటారో, మన జీవితం ఎలా ఉంటుందో ఏంటో అని ఆ భయాలు సహజంగా ఉంటాయి కదా ప్రేమ? ఓకే, అవును మేడం. అంటే వాళ్ళు కూడా సొసైటీకి ఆపోజిట్గా ఉండి కూడా ట్రాన్స్ అయినప్పటికీ కూడా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, మంచి లైఫ్ లీడ్ చేయడము, పెళ్లి చేసుకొని మంచి లైఫ్ లీడ్ చేస్తూ యూట్యూబ్ చేస్తూ మంచి రెస్పాన్సిబుల్గా ఉన్నాడు. అంత సడన్గా వాళ్ళు విడిపోయినారు. అదేందో తెలియదు కానీ వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్గా విడిపోయినారు. ఆ ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు. అక్కడ ఏంటంటే నమ్మకం ఉంటే జెండరు, ఏజ్, ప్రేమ, పెళ్ళి దేనికి అడ్డు రాదు. నమ్మకం ఒకటి ఉంటే మనం భవిష్యత్తులో మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. ఏ మహిళల పురుషుల బంధానికైనా నాకు కావాల్సింది నమ్మకము. ఇక్కడ పిల్లలు, ఫైనాన్షియల్ మ్యాటరు, సొసైటీ మ్యాటర్ కాదు. నమ్మకం ఉండి ప్రేమ ఉంటే ఏ మనిషి అయినా ఉన్నన్ని రోజులు భవిష్యత్తులో ముందుకెళ్ళి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తాడు. నాకైతే ఆ నమ్మకం ఉంది. నేను ప్రేమించిన అబ్బాయి, ఆ అబ్బాయి కూడా ఇద్దరికి కోఆర్డినేషన్ ఉంది. తను కూడా ప్రొఫెషనల్ డిగ్రీ అయిపోయి మంచి లైఫ్లో సెట్ అయినాడు. నేను కూడా సెట్ అయినాను. నేను కూడా హైయర్ స్టడీస్ చేసి ఇంకా మరింత ఉన్నత స్థానానికి వెళ్ళి ఇంకా మరింత సుందరంగా నా లైఫ్ను తీర్చిదిద్దుకుంటానని అనుకుంటున్నాను. జే శ్రీ ప్రేమ ట్రాఫిక్ అసిస్టెంట్ 53 ఏంటి? అబ్బాయిగా ఉన్నప్పుడు నా పేరు సంజీవ్ కుమారు, జుంజుపల్లి సంజీవ్ కుమారు. మా తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇది. నేను మారినాను కాబట్టి నాకు నచ్చిన పేరు పెట్టాలన్న ఉద్దేశంతో వరంగల్కి చెందిన మా గురువు గారు ప్రేమ అని పెట్టడం జరిగింది. నేను దాన్ని కాస్త దేవుడి పేరు యాడ్ చేసుకొని శ్రీ ప్రేమగా మార్చుకున్నాను. మేము రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వము పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టిన ట్రాఫిక్ అసిస్టెంట్, అంటే కానిస్టేబుల్, హోంగార్డ్లా అనే కాకపోతే మేము సపరేట్ కాబట్టి మా బాడీలు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మా మెంటాలిటీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అబ్జర్వేషన్ కింద 6 months పెట్టినారు కాబట్టి మాకు ట్రాఫిక్ అసిస్టెంట్ అంటే నేమ్ పెట్టేసి మమ్మల్ని పైలట్ ప్రాజెక్ట్గా చూజ్ చేసుకొని సెలెక్షన్ చేసుకొని జాబ్ చేస్తున్నాము. మరొక 3 months తర్వాత మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి మా వర్క్ను గుర్తించి పర్మనెంట్ చేసే ఛాన్సెస్ ఉంది. మేము కూడా అప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్గా గుర్తింపు పొందుతాము. ప్రేమ, ఇప్పుడు చూశారు కదా ఇంత విశాల ప్రపంచంలోకి మీరు వచ్చారు. ఒకప్పుడు మీరు ట్రాన్స్జెండర్గా మారడానికి ఎంతో స్ట్రగుల్ అయ్యి ఉంటారు కదా. అసలు సమాజం మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందా? పైగా ట్రాన్స్ విమెన్గా మారాలంటే చాలా సర్జరీస్ చేయించుకోవాలి, చాలా ఖర్చు ఉంటుంది, ఎంతో స్ట్రగుల్ అయ్యి ఉంటారు కదా. ఇప్పటికి కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలుసో తెలియకో సర్జరీస్ చేయించుకుంటున్నారు. ఆ తర్వాత ఎందుకు మేము ఇలా చేసుకున్నాము అని అలా బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు అలా కొత్తగా మీ కమ్యూనిటీలోకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే కొంతమంది రాంగ్ రూట్లోకి వెళ్తున్నారు, మీరంటే చాలా మంచి రైట్ రూట్లోకి వచ్చారు.
ఇప్పుడు మీరు సొసైటీకి ఏం చెప్తారు, కొత్తగా కమ్యూనిటీలోకి వచ్చే ట్రాన్స్జెండర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజెంట్ ఉన్న సొసైటీలో 10 మందిలో 5 బైసెక్షువల్ బైలింగ్వల్ క్యారెక్టర్తోనే ఉంటున్నారు. చాలామంది వాళ్ళ జెండర్ కూడా హార్మోన్స్ 15, 16, 18 అట్లా వచ్చేసరికి వాళ్ళకు తెలియదు. ఒకవేళ ఫ్యామిలీ ఒప్పుకొని యాక్సెప్ట్ చేయగలిగితే దాదాపు ఫ్యామిలీని ఒప్పించి ఫ్యామిలీతోనే ఉండే అవకాశాలు చూసుకోండి. కమ్యూనిటీలోకి వచ్చినా కూడా బెగ్గింగ్, ప్రాస్టిట్యూషను చేయకుండా మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండి తల్లిదండ్రుల పేరు, మన పేరు, దేశం పేరు నిలబెట్టాలి. అలాగే పిచ్చిగా సర్జరీలు చేయించుకొని పిచ్చిగా కమ్యూనిటీలో ఉండి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ జీవితాలు లీడ్ చేసే కన్నా అదే అబ్బాయిగా ఉండి ఫ్యామిలీని ఒప్పించి పర్సనల్ లైఫ్ను తీర్చిదిద్దుకొని ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తూ సర్జరీలు, టాప్ సర్జరీలు, బాటమ్ సర్జరీలు, వాయిస్ చేంజ్ సర్జరీలు అన్నీ వచ్చేసినాయి అప్డేటెడ్. ఫస్ట్ ఫ్యామిలీని ఒప్పించి స్టడీ కంప్లీట్ చేసుకొని ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యి మంచి లైఫ్ను లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎట్లాంటి చిల్లర స్టెప్పులు తీసుకొని చిల్లరగా జీవితాన్ని తీర్చుకోవద్దు, మంచి జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని వేడుకుంటున్నాను. ఒకప్పుడు ఇదే ట్రాఫిక్ సిగ్నల్స్, ఇదే షాపులు చూసినప్పుడు హిజ్రాలు ట్రాఫిక్ని, వెహికల్స్ని ఆపి డబ్బులు కలెక్షన్ చేయడం, షాప్స్లోకి వెళ్ళి దౌర్జన్యం చేయడం లాంటివి కనిపించేది. అలాంటి చోట మీరు ఒక అద్భుతమైన ప్లేస్లో ఉన్నారు, ఒక గౌరవపదమైన ప్లేస్లో ఉన్నారు, ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ప్రేమ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ మేడం.